ఈ రోజు బెయిల్ వస్తుందన్న నమ్మకం ఉందా? అయితే ఖచ్చితంగా మనకి కోర్టుల మీద మాకు యాజ్ ఏ అడ్వకేట్గా కోర్టుల మీద నమ్మకం ఉందండి. కానీ వేసిన ఈ రోజే బెయిల్ పిటిషన్ అంటే బెయిల్ రావడం అనేది నాకు తెలిసినంత వరకు కొంచెం వరకు అనుమానించాల్సిన విషయం. ఎందుకంటే కొన్ని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులకి వెంటనే బెయిల్స్ ఎవరు, కానీ ఇది అతి సాధారణమైన కేసు, నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ అయినప్పటికీ కూడా ఈ కేసులో వెంటనే బెయిల్ రావడానికి అవకాశం లేదనేది నా అనుమానం. కానీ ఖచ్చితంగా రాజ్యాంగపరమైన హక్కు బెయిల్ అనేది పొందడం. సో ఖచ్చితంగా మేము న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, న్యాయస్థానాలు మాకు న్యాయం చేస్తాయని ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా న్యాయాధిపతి అనే దేవుడి మీద నమ్మకం ఉంది. ఈరోజు ఖచ్చితంగా మేము కోర్టులో కేసు ఫైల్ చేసినాం. అదేవిధంగా హైకోర్టుకు కూడా క్వాష్ పిటిషన్కి వెళ్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు వేసినటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఈ రోజు బెయిల్ వస్తుంది అన్న దాని మీద కొంత కన్ఫ్యూషన్ అనేది, గందరగోళం అనేది ఉంది. అంటే వస్తుందా రాదా, అంటే ఫస్ట్ బెయిల్ పిటిషన్ ఇలాంటి కేసులలో రావడానికి అవకాశం లేదు కాబట్టి కొంత అనుమానం ఉంది. సార్, ఇప్పుడు బెయిల్ రాకుండా పొలిటికల్ లీడర్లు ఈ వ్యవస్థని ప్రెషర్ చేసి 100% చేయలేరండి. కోర్టు అలాంటిది కాదు. కోర్టు ఏమన్నా పోలీస్ స్టేషనా, లేదంటే కోర్టు ఏమన్నా హాస్పిటలా? కోర్టు అనేది వీటన్నిటికీ లీడర్. జ్యుడిషియరీ అనేది అడ్మినిస్ట్రేషన్కి బిహాండ్ వర్క్ చేస్తుంది. ప్రభుత్వాల మీద వర్క్ చేసేది కోర్టు. కోర్టులో ఎవరు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించలేరు. కోర్టు అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది. కోర్టు అన్నింటినీ నిలువరించగలదు. సో అలాంటి ఇప్పుడు ఒక పిఏతో పనున్నప్పుడు ఎమ్మెల్యే గారు పిఏ ఇంటికి వెళ్తారా, పిఏ ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్తారా? పనున్నా పిఏనే వెళ్ళాలి, పని లేకపోయినా పిఏనే వెళ్ళాలి. అలాగే కోర్టు అనేది అంటే ఒక ఉన్నతమైనది. దాంట్లో ఎవరైనా సరే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కోర్టు దగ్గరికి వెళ్ళాలి తప్ప కోర్టు ఎవరి దగ్గరికి వెళ్ళదు. ఏది ఉన్నా సరే కోర్టు తప్పకుండా న్యాయమే చేస్తుంది తప్ప అన్యాయం చేయదు. ఓకే సార్, న్యాయం బాగానే ఉంది. మరి ఇప్పుడు క్రిస్టియన్ మతాన్ని తిట్టిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదే కదా మా క్వశ్చన్. ఇప్పుడు పాస్టర్ అజయ్ బాబు గారిని ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో, ఎటువంటి కాగ్నైజబుల్ అఫెన్స్ లేకుండా, మరి రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పడానికి కూడా నేను ఇష్టపడలేదు. చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ విషయంలో కూడా ఆర్టికల్ 14 అంటే చట్టం ముందు అందరూ సమానం అని గొంతు చించుకుని అరుస్తున్నటువంటి ఈ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఎఫ్ఐఆర్ అయినప్పుడు మరి అజయ్ బాబు గారి మీద అరెస్ట్ చేయడానికి చూపించినటువంటి చొరవ, ఉత్సాహం, తర్వాత ఇవన్నీ కూడా మరి మిగతా పెద్దల మీద కూడా ఏది హిందుత్వం ముసుగు కప్పుకొని, నిజమైన హిందువులు ఎవరు ఇలా చేయరు, హిందుత్వం ముసుగు కప్పుకొని చేస్తున్నటువంటి అనాగరిక చర్యలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాళ్ళ మీద కూడా మేము కేసు ఫైల్ చేయడం జరిగింది మా క్లయింట్స్. మరి వారి మీద ఎందుకని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా కానీ వాళ్ళ మీద ఎందుకని అరెస్ట్ చేయలేదు అనేది మా క్వశ్చన్. ఇది సూటి ప్రశ్న. దయచేసి గుర్తుంచుకోండి, ప్రపంచంలోనూ అందులోని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా మేల్కోవాల్సిన సమయం వచ్చింది. ఇది ఏ విధంగా అయితే మీ మీదకి అంటే మా వరకు రాలేదులే, ఇది మాది కాదులే అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో, గ్రామ స్థాయిలో నుంచి జిల్లా స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా మీరు ఖచ్చితంగా చిత్కారాలు, చేదరింపులు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు తక్కువ కుల వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి కోర్టులు అంత పెద్ద న్యాయం చేయదని చెప్పి ప్రజల్లో ఒక అపోహ ఉంది. దీని గురించి తప్పండి. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎఫర్ట్స్ అనేది ముఖ్యం. కోర్టు న్యాయం చేయదు అనేది అబద్ధం అండి. కోర్టులు ఎప్పుడు కూడా న్యాయం చేస్తాయి. కోర్టు బెంచ్ వరకు వెళ్ళాలి. అవి జడ్జి గారి బెంచ్ వరకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈరోజు చూసుకున్నట్లయితే పాస్టర్ అజయ్ బాబు గారి విషయంలో మేము అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణని కలవడానికి వెళ్తున్నామని తెలిసే భయపడి పోలీసులు ఈరోజు ఆయన వెంటనే సరెండర్ చేయడం జరిగింది. ఏది 5వ తారీఖు అర్ధరాత్రి ఆకస్మికంగా అరెస్టులు చేసి దౌర్జన్యంగా అంటే చట్ట వ్యతిరేకంగా, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా అర్ధరాత్రి అంటే రాత్రి 8:30 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేయడం అనేది చండాలమైన విషయం. దాన్ని 6వ తారీఖుగా అరెస్ట్ని 6వ తారీఖుగా చూపిస్తున్నారు. అంటే జడ్జి గారికి భయపడే కదా, కోర్టులకు భయపడే కదా ఆయన్ని శనివారం రాత్రి అంతే కదా 5వ తారీఖు రాత్రి 8:30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఆయన్ని చూడండి, అక్యూజ్డ్ అరెస్ట్ డేటు 6వ తారీఖు అరెస్ట్ చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు. అంటే ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని వీళ్ళే పోలీసులు ఎవరైతే అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళే మిస్యూజ్ చేస్తారు. చట్టాన్ని వాళ్ళే చేతిలోకి తీసుకున్నారు. చట్టాలని కాపాడాల్సినటువంటి ఈ పోలీసులే కొన్ని విషయాలలో చట్టాలని దుర్వినియోగం చేస్తున్నారు. సో కాబట్టి ఈ విషయంలో నాకు తెలిసినంత వరకు అజయ్ బాబు గారికి న్యాయం చేయడానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. నాకు తెలిసి ఉందని అనుకోవాలండి. ఎందుకంటే ఒక నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్లో పోలీసులు ఏ విధంగా అరెస్ట్ చేస్తారండి అర్ధరాత్రి వెళ్ళి? సో ఇది దాని మీద ఉందేనని